హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్లకు భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు, బేసిక్ వేతనంపై ఎంత పెరుగుతుందంటే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు లక్షలాది మంది పెన్షనర్లు ఎంతో కాలంగా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం అమలు దిశగా అడుగులు వేగంగా అయితే పడుతున్నాయి. 7వ వేతన సంఘం కాలపరిమితి ఈ ఏడాది చివరితో ముగియనుండటంతో వచ్చే ఏడాది అంటే 2026 జనవరి నుండి కొత్త వేతన సవరణలు అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం విధి విధానాల ఆమోదానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఈ కమిషన్ తన నివేదికను సమర్పించడానికి ప్రభుత్వం 18 నెలల సమయం కేటాయించినప్పటికీ అమలు తేదీ మాత్రం జనవరి 2026 నుండే పరిగణించే అవకాశం ఉంది. దీనివల్ల ఆలస్యమైనా సరే పెన్షనర్లు మరియు ఉద్యోగులు భారీ అరియర్స్ రూపంలో నగదైతే లభిస్తుంది. ఈ వేతన సంఘం అమల్లో అత్యంత కీలకమైన అంశం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఈ ఫ్యాక్టర్‌ను 2.15 నుండి 2.5 వరకు ఉండే అవకాశం అయితే ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.15గా నిర్ణయిస్తే ఉద్యోగుల బేసిక్ పే ప్రస్తుతం ఉన్న దానికంటే రెట్టింపు కంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు ప్రస్తుతం లెవెల్ 1లో ఉన్న ఉద్యోగి కనీస వేతనం రూ. 18,000గా ఉంది. ఈ యొక్క 2.15 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ గనుక ప్రకారంగా చూసినట్లయితే నేరుగా రూ. 38,700 వరకు చేరుకుంటుంది. అంటే దాదాపు రూ. 20,700 భారీ పెరుగుదల అయితే వేతనంలో కనిపించబోతోంది. ఒకవేళ ప్రభుత్వం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ని 2.5కి పెంచితే రూ. 50,000 బేసిక్ పే తీసుకునే వారికి రూ. 1,25,000 వరకు పైగా చేరుతుంది. వివిధ శ్రేణుల ఉద్యోగులపై దీని ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిస్తే లెవెల్ 2 ఉద్యోగుల బేసిక్ రూ. 19,900 నుంచి రూ. 42,785కు, లెవెల్ 3 ఉద్యోగుల బేసిక్ వచ్చేసి రూ. 21,700 నుండి రూ. 46,655 వరకు పెరగవచ్చు. అలాగే లెవెల్ 4లో ఉన్న ఉద్యోగుల కనీస వేతనం రూ. 25,500 నుండి రూ. 54,825 వరకు, మరియు లెవెల్ 5 అధికారుల బేసిక్ వచ్చేసి రూ. 29,200 నుంచి రూ. 62,780 వరకు చేరుకునే అవకాశం ఉంది. మరి ఈ పెరుగుదల కేవలం జీతాలకే పరిమితం కాకుండా పెన్షనర్ల జీవితాల్లో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది. పెన్షనర్లు తమ చివరి బేసిక్ పేలో సగాన్ని పెన్షన్‌గా అందుకుంటారు. కాబట్టి బేసిక్ పే సవరణతో వారి నెలవారీ పెన్షన్ కూడా భారీగా పెరుగుతుంది. వేతన సంఘం సిఫార్సుల వల్ల కేవలం బేసిక్ పే మాత్రమే కాకుండా డీఏ, హెచ్ఆర్ఏ మరియు ఇతర అలవెన్స్‌లు కూడా కొత్త బేసిక్ లెక్కల ఆధారంగా లెక్కించబడతాయి. ప్రస్తుతం డీఏ 50% పైగా ఉండడంతో నిత్యావసర ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వేతనాల్లో భారీ పెంపునకు మొగ్గు చూపుతోంది. పెన్షనర్లకు వృద్ధాప్యంలో పెరిగే వైద్య ఖర్చులు మరియు ఇతర అవసరాలకు ఈ అదనపు పెన్షన్ ఒక కొండంత భరోసానైతే ఇస్తుంది. విధి విధానాల ఖరారుకు కొంత సమయం పట్టినప్పటికీ తుది ఫలితం మాత్రం ఉద్యోగ పెన్షనర్ల ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చివేస్తుందని చెప్పవచ్చు. దీనివల్ల మార్కెట్‌లో కొనుగోలు శక్తి పెరగడమే కాకుండా లక్షలాది మంది కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం అయితే ఏర్పడుతుంది.